వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇక వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ తీరు, కాంగ్రెస్ వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. సిట్ విచారణ టైంపాస్, రాజకీయ డ్రామా అని విమర్శ. దమ్ముంటే అరెస్టు చేయాలని డిమాండ్. రేకుర్తిలో ఇళ్ల స్థలాలు కొన్నవారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో టీజీఐసీ కీలక పాత్ర. ఆవిష్కరణలు పోటీకి తట్టుకునేలా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి సూచన. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేసేలా ఎంపీ అరవింద్ కసరత్తు. కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చకుల ఆందోళన. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తీరును నిరసిస్తూ ధర్నా, నిలిచిపోయిన పూజలు. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు అనేక అవినీతి అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకొని కూర్చున్న అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫామ్ హౌస్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళ్తున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్ష్యాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వివరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్ర స్థాయిలో స్పందించారు. సిట్ పై తమకు నమ్మకం ఉందని, విచారణ చేసే అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారని, నిజానికి సిట్ అధికారులు సమర్థులు, నిజాయితీపరులు, కానీ వాళ్లపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. దమ్ముంటే కేటీఆర్ను అరెస్ట్ చేయడంతో పాటు తాను ఇచ్చిన ఆధారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాట్లాడతారు. ఇదే కేసీఆర్ ట్యాగ్ చేస్తున్నట్టు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ అరవింద్ జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో 5 చొప్పున ఇన్ఛార్జీలను నియమిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్కు గడ్డుకాలం వచ్చిందని, టికెట్స్ ఇస్తామన్న తీసుకునే నాయకుడు లేరని విమర్శించారు. బీజేపీకి మంచి అవకాశం ఉందని, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. డ్రగ్ పెడ్లర్ సరఫరా కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్కు ఎక్కడ క్యారెక్టర్ ఉందని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఏ పార్టీ అనేది స్పీకర్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నారు. జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం మానసిక క్షోభకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు. తాను వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉందని, కానీ ఎలక్షన్ సమయం కాబట్టి వెళ్లడం లేదన్నారు. నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్. ప్రతి మున్సిపల్ పై ఫోకస్ పెట్టామని, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేస్తామన్నారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా
భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం. అది నా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు, 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారుసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఇక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్తన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. వేములవాడలో వైభవోపేతంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి. అర్ధమండల శివదీక్షలను 300 మంది భక్తులు స్వీకరించారు. వసంత పంచమి పురస్కరించుకుని వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. రాబోయే మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు అర్ధమండల శివదీక్షలు స్వీకరించారు. భీమన్న సన్నిధిలో 300 మంది భక్తులు శివదీక్షలు స్వీకరించారు. వచ్చే నెల ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయాన శివదీక్షలు విరమణ చేయనున్నారు. శివస్వాములు నిష్ఠతతో శివదీక్షలు చేస్తున్నారని, ప్రతి ఏటా శివస్వాములు పెరుగుతున్నారని అర్చకులు తెలిపారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఐటీ/ఐసీ కీలక పాత్ర పోషిస్తుందని, ఆవిష్కరణలు పోటీకి తట్టుకునేలా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలో ఉన్న ఔత్సాహిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ కరీంనగర్లోని ఐటీ టవర్స్లో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదస్సుకు కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుండి 60కి పైగా ఔత్సాహిక వ్యవస్థాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. నిధుల సేకరణ, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ మెలకువలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఆవిష్కరణ సవాళ్లతో కూడిందని, వాటిని అమలు చేసే సమయంలో ఎన్నో అడ్డంకులు, లోపాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వాస్తవ ప్రపంచానికి తగినట్లుగా ఉత్పత్తిని తీర్చిదిద్దడం చాలా అవసరమని తెలిపారు. ఆవిష్కరణలో వచ్చే కష్టాలు విజయానికి మార్గాలుగా భావించి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఆలోచన సమాజంలో ప్రభావవంతమైన పరిష్కారాలుగా మారాలని ఆకాంక్షించారు. యువత, విద్యార్థులు తమ ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహాలపై మాత్రమే ఆధారపడకుండా మార్కెట్లో స్వతంత్రంగా నిలబడే స్థిరత్వాన్ని కలిగి ఉండాలన్నారు. కాలానికి అనుగుణంగా తమ సాంకేతికతను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తెలంగాణలో యువత సృజనాత్మకత కొదువు లేదని, సరైన మార్కెట్ తోడైతే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ CEO మేరాజ్ ఫహీం, కమ్యూనికేషన్ మేనేజర్ బుద్ధవరపు వాణి పాల్గొన్నారు. అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఇంప్లిమెంట్ చేసే క్రమంలో డిఫరెంట్ ఛాలెంజింగ్ సినారియోస్ లో మనం దానికి రోల్ అవుట్ చేస్తూ ఉంటే దాంట్లో లూప్ హోల్స్ ఏముంది అనేది మనకి తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వి నెవర్ గెట్ దట్ ఆపర్చునిటీ టు టెస్ట్ the ideal. I mean, we always test our innovation or idea in a ideal scenario, like in our head or just across our friendly associations. దాన్ని దాటి ఒక ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ లో దాన్ని పెట్టి డిఫరెంట్ టెస్ట్ కేస్ సినారియోస్ చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో I have been associated with this TSIC team for quite some time now. They have been doing incredible job, especially in terms of classroom innovation and encouraging young innovators to come forward to think through the process of ideation and all. I would like to congratulate them for handholding so many innovators, especially in the young spectrum. At the same time, కొన్ని pertinent observations I have been having. 2020 నుంచి అబ్జర్వ్ చేస్తూనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్లో ఆర్ఎండ్బి, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి మాట్లాడుతూ గత రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు ఏమిటని రవాణా, పోలీస్, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న చోట్ల వాటికి గల కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రోడ్లు, భవనాలు, రవాణా అధికారులు, రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో చర్చించిన అంశాలపై ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్ టు జగిత్యాల రోడ్డుకు ఇరువైపులా 6 అడుగుల మేర చదును చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు అవసరం ఉన్నాయని, తాము సూచించిన ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను, అక్కడ ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డిఎం సునంద, ఎస్పీ వెంకటస్వామి పాల్గొన్నారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. 28వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి ఎడ్ల అశోక్తో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో దొంగల ముఠాల కాంగ్రెస్, బీజేపీ నాయకులు బయలుదేరారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నయా పైసా కరీంనగర్కు తెచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప 2 ఏళ్లలో రూపాయి పని చేయలేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే ఆ 2 పార్టీల నాయకులను నిలదీసి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ 15 ఏళ్ల వరకు కాంగ్రెస్, 50 ఏళ్ల వరకు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు డాక్టర్ పొగాకు జైరామ్ చందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులకు వస్త్రదానం చేశారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు టీడీపీ పార్టీకి లోకేష్ బాబుకు ఉండాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంకల్పం, లోకేష్ బాబు చొరవ, చంద్రబాబు మంచితనంతో కొండగట్టు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టీటీడీ ద్వారా 35,19,00,000 కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని చంద్రబాబు, లోకేష్ బాబు లక్ష్యమని తెలిపారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మేము గతంలో కూడా యువగలం చేసినప్పుడు, యువగలం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మీ అందరికీ తెలుసు మరి అక్కడ మహాకూటమి ఏ విధంగా ఏర్పడిందో. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ పూజలు చేయించడం, మరి అందరికీ వస్త్రాలు, అందరి పండితులకు వస్త్రాలు ఇవ్వడం మరి మాకెంతో సంతోషంగా ఉంది. మరి ఏదైతే స్వామివారి దగ్గర మొక్కుకున్నామో మరి మా ప్రజల కోరికలు అన్నీ కూడా తీరుస్తాడని మరొకసారి ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకి మరియు అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో పరిపాలించిన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా మరి కని విని ఎరగని రీతిలో మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి నారా చంద్రబాబు నాయుడు గారు 35,19,00,000 మరి టీటీడీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేయడం జరగలే. ఇది మొట్టమొదటిసారి. మరి మీరందరూ ఆలోచించాలి. మరి ఒక సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, మరి లోకేష్ గారి చొరవ, మరి చంద్రబాబు నాయుడు గారి మంచితనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పేది తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి,
తెలుగు ప్రజల మనోభావాలు ఎక్కడున్నా మనం గౌరవించుకోవాలి. మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి మరి అడగంగానే 35 కోట్ల 19 లక్షలు ఇచ్చారంటే అది ముమ్మాటికి మనము కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియాలి. నమ్మిన సిద్ధాంతం కోసం దేశ ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కరీంనగర్లో ఆయన విగ్రహానికి మేడిపల్లి సత్యంతో పాటు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అఖిల భారత కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షులుగా వ్యవహరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమ్మిన సిద్ధాంతం కోసం దేశ ప్రజల కోసం ఆర్నిశలు పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేడు వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను నేటి యువత పునికి పుచ్చుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని తెలిపారు. రేకుర్తిలో భూ సమస్యను పరిష్కరించేందుకు చలో హైదరాబాద్ పాదయాత్ర చేపడతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రేకుర్తిలో పర్యటించిన గంగుల కమలాకర్ ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. రేకుర్తితో పాటు చింతకుంటలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఉత్తర తెలంగాణలోని మేడారం జాతరకు అనుబంధంగా రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుందని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేకుర్తి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కాక కొనుగోలు చేసేవారు లేక స్థలం నుండి ఏ పని చేయలేక రేకుర్తి ప్రజలు దాదాపు 1000 నుండి 2000 మంది ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను అధికారుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకుంటే మున్సిపల్ ఎన్నికల అనంతరం రేకుర్తి నుంచి చలో హైదరాబాద్ పాదయాత్ర చేపట్టి సమస్యను పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు. జాతరకు సర్వం సిద్ధంగా చేసుకున్నాం. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. డెఫినెట్గా లక్షలాది మంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా ఈరోజు ప్రతి ఏటా జరిగినట్టే ఈ విధంగా అద్భుతంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యూఐడిఎఫ్ కింద అప్పుడు సో అక్కడ మెయిన్ రోడ్ రేకుర్తి మెయిన్ రోడ్ నుంచి లక్ష్మీనరసింహ టెంపుల్ దాకా మనం రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎంత ఉందో ఉంటుంది 1,69,00,000తోటి టెండర్ అయిపోయింది. అది కూడా త్వరలోనే టెండర్ ఓపెన్ చేసుకొని పనులు స్టార్ట్ చేసుకుంటాం. అద్భుత కరీంనగర్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకుని ఒక రోడ్ మిగిలిపోయింది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి రేకుర్తి ప్రజలకు ఇది శుభవార్తగా భావించుకుంటాం. దీనికి కష్టపడ్డ మా యొక్క సుధాకర్ కృష్ణగౌడ్ గారి, తర్వాత రాజశేఖర్, తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా కష్టపడి మా ఎంబడపడప్పుడు ఆ రోజు అందులో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకోటి ప్రధాన సమస్య, రేకుర్తిలో చెయ్యని తప్పుకు పాపం శిక్ష అనుభవిస్తున్నారు మా వాళ్ళు. సుమారు 1000 నుంచి 2000 మంది గత తాత ముత్తాతలు కొనుక్కున్న భూములను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒకరికి అమ్ముదామంటే కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేసిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు తాతలు ఉన్న భూములు ఇవి వంశాపరంగా వీళ్ళకి వచ్చింది. బిడ్డ పెళ్లి కోసమో ఏదైనా అవకాశం కోసం అమ్ముదామంటే టోటల్ 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి ఆదేశించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 10వ తరగతి పరీక్షల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, కేజీబీవీ మోడల్ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్లు సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ పమిలా సత్పతి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఏ విద్యార్థికి సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న ప్రతి విద్యార్థి 10వ తరగతి పాస్ అవడమే లక్ష్యంగా సమిష్టి కృషి చేయాలని తెలిపారు. చదువులో వెనకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఆ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహించిన, ప్రత్యేక అధికారులు పాఠశాల సందర్శనలో నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్నేహిత ఫిర్యాదుల పెట్టెల తాళాలు మహిళా పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అవసరాలకు నివేదిక సమర్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఇంకా సిలబస్ పూర్తి కాని పాఠశాలలు ఉంటే వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల సన్నద్ధత, ప్లానింగ్ లో ఉన్న అంశాలను ఆయా పాఠశాలలు అమలు చేస్తున్నది లేనిది ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో అర్చకులు ఆందోళనకు దిగారు.
కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంతరావు వ్యవహార శైలి వివాదాస్పదంగా గత కొంతకాలంగా భక్తులు అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈవో తాజాగా అర్చకుల తీరుపై మండిపడడంతో ఆలయ పూజారులు నిరసన ఆందోళన చేపట్టారు. భక్తిభావంతో భక్తులు ఇచ్చే కానుకలను అర్చకులు స్వీకరించడాన్ని ఈవో వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఈవో వైఖరిని ఎండగడుతూ అర్చకులు గుడి ముందు బైఠాయించి ధర్నా చేశారు. అర్చకుల ఆందోళనతో పూజా కార్యక్రమాలు నిలిచిపోయి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని భక్తులు వెనుదిరిగారు. టీడీపీ నాయకులు పొగాకు జయరాం చందర్ కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారని, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారని, ఆలయ ఈవో అర్చకులపై నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడడం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు హెచ్చరించారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకుల ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపారు. సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆలయ అర్చకులు హెచ్చరించారు. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశంకు సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5వ 10వ ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది. మేము ట్రస్టీలమండి, దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుట్ల శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మార్కండేయ వీధిలో శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయ ప్రాంగణంలో వసంత పంచమి సందర్భంగా ఆలయ 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 108 జంటల్లో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆలయ 22వ వార్షికోత్సవం మరి 108 జంటలతో సామూహిక మహాలింగార్చన, మృతిక లింగాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జిల్లా ధనుంజయ్, పద్మశాలి, కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గంటుక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందే రాజ్ కుమార్, ఆలయ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని 32వ వార్డు ప్రజల సమక్షంలో తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 32వ వార్డు ప్రజల సమక్షంలో తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు హాజరై కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ ఎంతో అభివృద్ధి చేశారని, కార్యకర్తలు ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్లలో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులతో అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1:30 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకంతో పాటు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. వేకువజామున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సిఐ కిరణ్, ఎస్ఐ నవనీత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరపున పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ తీరు, కాంగ్రెస్ వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. సిట్ విచారణ టైంపాస్, రాజకీయ డ్రామా అని విమర్శ. దమ్ముంటే అరెస్టు చేయాలని డిమాండ్. రేకుర్తిలో ఇళ్ల స్థలాలు కొన్నవారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో టీజీఐసీ కీలక పాత్ర. ఆవిష్కరణలు పోటీకి తట్టుకునేలా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ పమిలా సత్పతి సూచన. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేసేలా ఎంపీ అరవింద్ కసరత్తు. కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చకుల ఆందోళన. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తీరును నిరసిస్తూ ధర్నా, నిలిచిపోయిన పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.